హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రార్హుడా! నాయనా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పాద సన్నిధిని చేరి, మిమ్మల్ని స్తుతించుటకు, మీ యొక్క వాక్యము వినుటకు, నాయనా ఈ యొక్క గొప్ప తరుణము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క కుటుంబాలను నాయనా ఆశీర్వదించండి, దీవించండి. కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, మీకే ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి. మేము మీ యొక్క వాక్యము వినుటకు సిద్ధపడుతుండగా తండ్రి, మీరే నాయనా మా యొక్క తలంపులు అటు ఇటు పోకుండా, మీరు మాకు బోధించబోవు నాయనా ఈ యొక్క వాక్యము మీద మా యొక్క దృష్టి నుంచి నాయనా అది మేము స్వీకరించగలుగుటకు మాకు మంచి హృదయాలను స్వీకరించే హృదయాలను మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఈ యొక్క సమయము మీ పాదాల చెంత పెట్టుచు నాయనా ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. అందరూ అనుకుంటుండొచ్చు మళ్ళీ ఏంటి అదే వాక్యము పోయినసారి మనం చదువుకున్న వాక్యము, మళ్ళీ అదే వాక్యం ఎందుకు చదువుకుంటున్నామా అని. ఒకే ఒక జవాబు దానికి ఏంటిదంటే, హోలీ స్పిరిట్ ఈస్ నాట్ డన్ విత్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తలచుకున్నవి ఇంకా అయిపోలేదు. పోయిన వారము మనము వాక్యమంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా అనేక విషయాలు, ఇంకా ఆ యొక్క వాక్యములోని ఇంకా లోతైన విషయాలు ఆయన ఎన్నో బయలుపరుస్తానే ఉన్నారు. ఈ సమయము వరకు కూడా ఎన్నో విషయాలు ఆయన బోధించారు. నాకు బోధించాలని ఎంత ఆత్రంగా ఉందో, ఆయన చెప్పినయన్నీ మీతో షేర్ చేసుకోవాలని. ఆహ్, హ్మ్, ఆయన మాట్లాడిన ప్రతి మాట గూడా మీకు తెలియపరచాలని నేను గూడా ఈ వారం ఎంతగానో ఆశగా ఉన్నాను. కానీ ఈ 2 దినాల నుంచి జ్వరంగా ఉండటము, చలి, జ్వరము అంతా వస్తే అసలు ఇవాళ వాక్యం చెప్పగలనా లేదా? ఇంత మంచి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నాటారు. అది నేను మీ అందరితో పంచుకోగలనా లేదా అని నాకు ఎంతగానో అనిపిచ్చింది. కానీ దేవుని మహాకృప వల్ల మరి ఈరోజు మీ ముందు ఇలా ఉండి వాక్యం చెప్పగలుగుతున్నానంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. ఆయనకే వందనాలు చెల్లించుకొంచు వాక్యంలోనికెళ్దాము. అయితే మనము ఈ యొక్క సృష్టి గురించి ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించుకుంటూ వస్తున్నారు. ఇంకా మనం రెండో అధ్యాయంలోనే ఉన్నాము. ఎన్నో వారాలయిపోయినట్టుంది గదా! కానీ మనం రెండో అధ్యాయంలోనే ఉన్నాము. కానీ సమయము ఎక్కువ పట్టినా పర్వాలేదు. కానీ మనము ఆయన నేర్పిస్తున్న ప్రతి ఒక్కటి గూడా మనము హృదయాలలో ఉంచుకొని, దాన్ని బట్టి మనం నడుచుకోవడానికి మనము ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఈ యొక్క సృష్టి అనేది అది చాలా గొప్పది. చాలా పవిత్రమైనది. ఎందుకంటే దేవుడు ఆయనకి ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రియంగా చేసుకున్న సృష్టి ఇది. ఏమీ లేనప్పుడు గూడా ఆయన అంత శూన్యంలో నుంచి ఇంత అద్భుతమైన సృష్టిని ఆయన చేశారు. ఆయన మాట ద్వారా. కానీ మానవుల దగ్గరకొచ్చేటప్పటికి అదేంటో ఆయనకి ఒక రకమైన ప్రత్యేకత, ఒక రకమైన ఆయనలో భాగంగా ఉండాలని ఆయన తలంచారు. కు మ మ వాక్కు ద్వారా కాకుండా ఆయనలో ఒక భాగము మానవంలోకివ్వాలని, ఆయన రూపంలో చేసుకోవటమే కాకుండా, ఆయన చేతితో చేయటం కాకుండా, ఆయన ఇచ్చిందేంటిదంటే, ఆయనలో ఒక భాగంగా మనిషికి అనుగ్రహించిందంటే, ఒక మానవులకి అనుగ్రహించిందంటే, పక్షులకి గాని, జంతువులకు గాని ఇతర జీవం ఉన్న ఎలాంటి వాటిలో లేనిది ప్రత్యేకత మనలో ఉన్నదేంటిదంటే, ఆయన యొక్క ఊపిరి మనకనుగ్రహించారు. ఊపిరి లేనిదే జీవితం లేదు. జీవం లేదు. అతి ముఖ్యమైనది ఆయనలో ఒక భాగము మానవులకి ఆయన అనుగ్రహించారు. కానీ ఆయన సృష్టి చూస్తా ఉంటే
ఆయనలో ఒక భాగము మొదటి మానవునికి ఆదాముకిస్తే, ఆదాము గురించి ఆయన ఎంతగానో పరితపించారు. ఎందుకంటే, ఆయన నిజంగా మనము పోయిన వారం మాట్లాడుకున్నాము. ఆయనకి కావాల్సిన ఆహారం ఇచ్చారు. వాళ్ళకి నివసించడానికి ఏదెన్ తోట అనుగ్రహించారు. తినటానికి మంచిగా వాళ్ళకి వృక్షాలు, ఫలాలు అనుగ్రహించారు. చేతి పని నేర్పటానికి భూమిని సేద్యపరచమని చెప్పారు. అంతే కాకుండా వారికి ఒక క్రమశిక్షణ నేర్పించాలని సరిహద్దులు గూడా గీశారు. అంటే ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని ఒక సరిహద్దు అనేది మానవులకి ఇచ్చి, అక్కడ దాని ద్వారా ఆయన మానవుల్లో ఇచ్చిందేంటిదంటే, ఒకటి విచక్షణ జ్ఞానము, దానితో పాటు క్రమశిక్షణ. ఇది దేవుడు ఎంతగానో అంటే మనం అనుకుంటాము ఏదో ఆదాము, అవ్వని సృష్టించారని. కానీ అక్కడ ఏదెన్ తోటలో మనం నిజంగా చూసుకుంటే అంతకు మించి ఎంతో ఉన్నది. ఎంతో లోతుగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం మనకి నేర్పిస్తూనే ఉన్నారు. అయితే ఆయన మొదటి వాక్యం 18వ వచనంలో ఆయన చూసిందేంటిదంటే ఫస్టు ఆయన అనుకున్నారంట నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అంటే ఏంటిదంటే ఆయన అన్నీ ఇచ్చారు. చేయాల్సినవన్నీ చేశారు. మనకి ఏది తక్కువ గాకుండా మానవునికి ఏది తక్కువ గాకుండా తరతరాల వరకు భూదిగంత అందరికీ సరిపోయే విధంగా ఆయన సృష్టిని అనుగ్రహించారు. అది మల్టిప్లై అయ్యి మనకి జనరేషన్స్ వచ్చే కొంది గూడా అది మనకి ఉండటానికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించారు. ఏది లోటు లేకుండా అనుగ్రహించారు. కానీ అయినా మానవుల్లో ఆయన చూసిందేంటిదంటే ఏదో వెలితి. అంటే ఒక సమస్య. కానీ నాకు ఆ యొక్క వాక్యం మరీ మరీ చదువుతున్నప్పుడు నాకనిపించిందేంటిదంటే, మన హృదయాలలో మనము ఏది తక్కువ అనుకుంటామో, మనము అనుకోకముందే ఆయనకు తెలుసు. మనకు ఇది లేదు అని మనం అనుకుంటున్నాము. లేకుంటే ఈ సమస్య నాకుంది అని మనం అనుకుంటాము. కానీ మనకి ఆ యొక్క తలంపు రాకముందే, ఆ యొక్క సమస్య రాకముందే దేవునికి దృష్టిలో ఆయనకు తెలుసు. అంతేకాదు అదే ప 18వ వచనంలో ఆయనేమనుకుంటే వానికి సాటి అయిన సహాయము వానికను వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే ఏంటిదంటే మనకి రాబోయే సమస్య ఆయనకు తెలుసు. ఆ యొక్క సమస్యకు ఆయన ఇవ్వబోయే పరిష్కారం గూడా ఆయనకు తెలుసు. కానీ మనకు తెలియకపోవచ్చది. కానీ దేవుని దృష్టి ఎప్పుడును కూడా ఆయన సృష్టించుకున్న ఆ యొక్క మానవుల మీద ఆయనెప్పుడు గూడా తలుస్తూనే ఉంటారు. మనకి రాబోయే సమస్యలేంటి, మనకి రాబోయే కష్టాలేంటి, మనము ఎదుర్కోబోచున్న ఆ యొక్క ప్రతి ఒక్క సమస్య ఆయన ఎరిగి ఉన్నారు. ఎరిగి ఉండటమే కాకుండా ప్రతి దానికి కూడా ఆయన యొద్ద పరిష్కారం ఉంది. ప్రతి ఒక్క సమస్యకు గూడా మదరు ఎదుర్కోబోయే ప్రతి ఒక్క ఛాలెంజ్‌కి కూడా గాడ్ హాస్ ఎన్ ఆన్సర్ ఫర్ థాట్ ఆల్రెడీ. ఆ యొక్క సమస్య రాకముందే, ఆ యొక్క తలంపు మనకు రాకముందే, ఆ సమస్య తెలుసు ఆయనకి. దానికి తోడు ఆయన ఎలాగో దాన్ని ఆయన పరిష్కరించబోతున్నారో ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటిదంటే, ఆ యొక్క సమస్య రావటము, ఆ యొక్క పరిష్కారము ఆయనకి దగ్గరుండటము, దగ్గర నుంచి అది నెరవేర్పులోనికి రావటము. ఆ నెరవేర్పులోనికి వచ్చేటప్పటికి ఆ యొక్క సమయం ఉంటది చూసారా? ఆ సమయంలో ఆయన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనుగ్రహిస్తారు. అంతే కదా! అందుకే కదా మనకి ఆయన ఒక సమస్యను ఆయన చూసారు మానవుల్లో. దానికి పరిష్కారం గూడా ఆయనకు తెలుసు. కానీ హవ్వను ఆయన సృష్టించక మునుపు మధ్యలో ఆయనేం చేస్తారంటే మానవునికొక బాధ్యత అనేది అనుగ్రహిస్తారు. ఆ యొక్క పీరియడ్ అనేది మనకి ఉంటది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గూడా ఇన్ బిట్వీన్ సీజన్ ఉంటది. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రణాళిక యొక్క నెరవేర్పు. ఆహ్, ఆ 2 ఈవెంట్స్ అవ్వక మధ్యలో ఒక
ఇన్ బిట్వీన్ స్టేజ్ అనేది ప్రతి ఒక్క జీవిలో ఉంటది. దేవునికి ఆల్రెడీ పరిష్కారం తెలుసు. అది నెరవేర్పులోకొస్తది. అది మనకి ఇట్ ఈస్ అండర్‌స్టూడ్. కాపోతే ఏంటిదంటే ఇక్కడ హ్మ్, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పదలుచుకున్నది వాళ్ళ ఒక్క ముఖ్య అంశము. ఏంటిదంటే ఒకటి మనము మన యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఈ యొక్క జీవితంలో అది నెరవేర్పులోనికి రానప్పుడు ఆ యొక్క మధ్యలో ఉన్న ఆ యొక్క సమయము, ఆ ఇన్ బిట్వీన్ సీజన్ అది మనం ఎలాగో చేస్తున్నాము. ఆయన ఒక బాధ్యత అనుగ్రహిస్తారని అర్థమైంది గదా! ఆ సీజన్‌లో నెరవేర్పడానికి ముందు ఆయన మనకిచ్చేదేంటిది? ఒక బాధ్యతను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీరనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకేమి జవాబు రావట్లేదేంటిదని. కానీ దేవుడు మీకొక బాధ్యత ఇచ్చుండొచ్చు. ఏమిచ్చారో చూడండి మధ్యలో. ఇక్కడ ఆదాముకైతే జంతువులన్నిటికి పేర్లు పెట్టమని చెప్పారు. అది చాలా పెద్ద టాస్క్. అన్ని జంతువులకి పెట్టిన పేరే పెట్టకూడదు. వేరు వేరుగా పేర్లు పెట్టాలి. అది ఎంతో పెద్ద బాధ్యత. ప్రధానమైన బాధ్యత. మరి అంత పెద్ద బాధ్యత అనుగ్రహించినప్పుడు ఆ యొక్క 19వ వచనంలోనే ఆదాము సక్సీడెడ్ ఇన్ ఇట్ గదా! ఆయన నిజంగానే పేర్లు పెట్టగలిగాడు అందరికి. ఆయన దేవుడిచ్చిన జ్ఞానముతో ప్రతి ఒక్క జంతువుకు ఆయన పేరు పెట్టారు. కానీ ఆయన పేరు పెట్టినప్పుడు ఆ పేరు చూడండి. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. కాబట్టి ఆయనకి అప్పగించిన బాధ్యత మంచిగా చేశాడు. మరి మనమేం జేస్తున్నాం? మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతను మనము ఎలాగ నెరవేరుస్తున్నాము? ఆయన ఇచ్చిన బాధ్యత కొన్నిసార్లు కష్టతరంగా ఉండొచ్చు. చాలా టీడియస్‌గా ఉండొచ్చు. ఎందుకంటే అంత మ ఆహ్, మ అన్ని జంతువుల కంటే నేనైతే ఊహించలేను. అన్ని జంతువులకి పేర్లు పెట్టాలంటే ఆలోచించి పెట్టాలి. అంటే అందుకే చెప్పాను. ఆయన ఆలోచించటానికి కూడా మన జ్ఞానము అనుగ్రహించారు. ఆ జ్ఞానాన్ని పదును పెట్టడానికి ఒక బాధ్యతను అనుగ్రహించారు. ఆ యొక్క బాధ్యత ఏదైనా అయ్యుండొచ్చు. మన పనిలో అయ్యుండొచ్చు. పనిలో గూడా మనం అనుకుంటాం మనం నెక్స్ట్ ఒక ప్రమోషన్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్‌కి అయ్యుండొచ్చు. కానీ ఆ మధ్యలో ఉంటది చూడండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క బాధ్యతను మనము సనగకుండా ఇది గూడా ఒక ఉద్యోగమేనా? ఎప్పుడు వస్తది? ఎప్పుడొస్తదని ఆత్రపడకుండా ఈ సమయంలో స్టే పుట్. ఆ యొక్క ఇన్ బిట్వీన్ స్టేజ్‌లో మనం ఎప్పుడు గూడా నిలకడగా ఉండాలి. ఆయన ఇచ్చిన కార్యాన్ని ఒక బాధ్యత రహితంగా మనము ఆ పని చేయాలి. ఏ పనైనా అయ్యుండొచ్చు. అది తక్కువ, ఎక్కువ అనేముండదు. కానీ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క పని కూడా మనము ఒక్ మనం చేయాలి. తల్లిదండ్రులే అయ్యుండొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర పెంచేటప్పుడు ప్రతి స్టేజ్‌లో గూడా డిఫరెంట్ బాధ్యతలుంటాయి. అది ఒక తల్లికి, ఒక తండ్రికి ఇచ్చిన బాధ్యత. మనం ఆ బాధ్యత సరిగ్గా మనము చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని దేవునిలో నడిపించాలి. అది ఒక బాధ్యత. మరి వాళ్ళు ఆ యొక్క ఆత్మీయంగా ఎదిగే వరకు కూడా ఆ యొక్క బాధ్యత ఉంటది మనకి. అది జీవితాంతం ఉంటది ఆ బాధ్యత. దేవుడు మన పిల్లల ఎడల ఆయనకున్న ప్రణాళిక ఆయన సేవలో వాళ్ళు చేయాలన్నా లేకుంటే ఆయనలో ఎదగటానికి అది నెరవేర్పులోనికొచ్చే వరకు మనకొక బాధ్యత తల్లిదండ్రులుగా పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించటం. ఎ పిల్లలకి కూడా వారు పైకి ఎదగటానికి చిన్నప్పుడు సండే స్కూల్ దగ్గర నుంచి మొదలవ్వచ్చు. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి సండే స్కూల్‌లో దగ్గర నుంచి వారి యొక్క ఆత్మీయ జీవితంతో అనుకుంటే. దానికి గూడా ఆ యొక్క ప్రతి ఒక్క దానికి గూడా స్టేజెస్ ఉంటాయి. ఆ యొక్క స్టేజెస్‌లో గూడా డ్యూరేషన్ ఉంటది. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలే, ఏ స్టేజ్‌లో ఉన్నా పర్వాలే. కానీ మనము బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనకు ఇచ్చిన బాధ్యత పిల్లల బాధ్యత చదవటము. పిల్లల బాధ్యత తల్లిదండ్రులను గౌరవించటము. పిల్లల బాధ్యత పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, దేవునిలో ఎట్లా ఎదగాలి అని చిన్ననాటి నుంచి గూడా నేర్చుకోవటము. పె తల్లిదండ్రులకి పిల్లల్ని దైవకంగా పెంచటము. వారి యొక్క ఉద్యోగాలు మంచిగా వచ్చేటట్లు వాళ్ళకి ఆహ్, హ్మ్, అకాడమిక్‌గా గూడా వారి యొక్క చదువులో తోడ్పడటము. స్ అన్ని ప్ర అన్ని స్టేజెస్‌లో గూడా మనకు ఇచ్చిన బాధ్యత మనము సంపూర్ణంగా చేయటము మనము అవలంబించుకోవాలి.
ఎంత సంపూర్ణంగా అంటే ఎట్లా అయితే ఇక్కడ ఆదాము ఏ పేరు పెట్టారో, ఆ పేరు వాటికి కలిగే ఆ జంతువులకి కలిగినాయంట. ఆ విధంగా మనం చేస్తున్నామా? దేవుడు మనకిచ్చిన మన యొక్క మినిస్ట్రీస్ చూసుకోండి. మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని సేవలోకి పిలిచినప్పుడు, సేవ అభివృద్ధిలోనికి వచ్చే వరకు ఆయనకొక ప్రణాళిక ఉంటది. ప్రారంభించింది ఆయన మధ్యలో ఏమి వదలరు. కానీ అది నెరవేర్పులోనికొచ్చే వరకు ఈ మధ్య మనం ఏం చేస్తున్నాము? ఆయన ఇచ్చిన ఆ యొక్క బాధ్యతను, ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యాన్ని మనము మనస్ఫూర్తిగా చేస్తున్నామా? లేకుంటే మనము సణుక్కుంటూ చేస్తున్నామా? ఇంకా ఇదే పనా? ఇంకా ఇదేనా? నాకెప్పుడు ఎదుగుతాము? ఎప్పుడు పైకొస్తాము? నేను కూడా అనుకోవచ్చు. నాకు చాలా భయమేంటిదంటే, నేను 2 ఇయర్స్ పైనయిపోయింది. నేను నేను కూడా చూసి అనుకోవచ్చు గదా! ఇంకా అవే కుటుంబాలా? ఇంకా అంతమందేనా? ఇన్ని యూట్యూబ్‌లోకెళ్తున్నాయి. ఇంకా అన్ని వ్యూసేనా? ఎప్పుడు దేవుడు నన్ను నెక్స్ట్ స్టేజ్‌లోకి తీసుకెళ్తారు అని. కానీ అలాంటి, అలాంటి యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీతో మనము ఆ యొక్క బాధ్యతను స్వీకరిస్తామో, మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాము. అందుకే కాబోలు గదా! ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన ప్రామిస్ ప్రామిస్ ల్యాండ్‌కి తీసుకెళ్ళటానికి కానాన్ దేశంలోనికి తీసుకెళ్ళటానికి ఆయనకి 40 సంవత్సరాలు. హి వాస్ మౌల్డింగ్ అండ్ మౌల్డింగ్ అండ్ మౌల్డింగ్. అంతే గదా! ఆయన చేసింది. వాళ్ళకి బోధించి, 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 బోధించి వారికున్న ఆ యొక్క పాపాన్ని గాని, ఆ యొక్క వ్యతిరేకతను గాని అవన్నీ తీసేయడానికి ఆల్‌మోస్ట్ ఆయన ఒక జనరేషన్ మొత్తము తీసేయాల్సొచ్చింది. ఆహ్, ఎ ఎక్కడైతే బయలుదేరో ఆ యొక్క జనరేషన్ మొత్తము ఆయన తీయాల్సొచ్చింది. కాబట్టి మన ఆ యొక్క పీరియడ్ ఎంత టైమ్ ఉంటదని మనకు తెలీదు. కానీ ఎంత టైమ్ ఉన్నా సరే మనం గుర్తుంచుకోవాల్సిందంటే గాడ్ ఈస్ స్టిల్ టీచింగ్ సంథింగ్. దేవుడు మనకి ఇంకేదో బోధిస్తున్నారు. ఇంకా ఏదో నేర్పిస్తున్నారు. అది ఆయన ఎంత కాలమో ఓపికగా మనకి సమయం ఇస్తారు. ఆయన చిత్త ప్రకారము ఎప్పుడైతే మన హృదయాలు కరెక్ట్‌గా ఉంటాయో, అప్పుడు ఆయన సమయంలో ఆయన చేయాలనుకున్నది అది నెరవేర్పులోనికొస్తది. కానీ అది ఇట్ ఈస్ నాట్ అప్ టు అస్. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా! మన టైమ్ లైన్స్ మీద జరగాలి. మనం అనుకున్నప్పుడు జరగాలి. మనము అనుకున్నట్టు జరగాలి. మనం అనుకున్న సమయానికి జరగాలి అని మనం అనుకుంటాము. కానీ దేవుని ప్రణాళిక అట్లా ఉండదు. ఎందుకంటే దేవుడు తలుచుకుంటే ఆయన 18వ వచనంలో ఎప్పుడైతే ఆయన అనుకున్నారో సమస్య ఉందో అప్పుడే వెంటనే మళ్ళీ ఇంకొద్దిగా మన్ను తీసుకొని ఆహ్, ఒక స్త్రీని నిర్మించి ఆదాంకిచ్చేయొచ్చు. కానీ ఆయన ఎంతో బోధించేది ఇంకెంతో ఉంది. ఆ యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక స్త్రీ తన జీవితంలోనికి ఒక భాగ్యస్వామిని సాటి అయిన సహవాసాన్ని ఆయన జీవితంలోనికి రాకముందు ఒక బాధ్యత అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన బాధ్యత మనము ఆయనకి ఆహ్, ఇష్టకరంగా ఆయనకి ఆయన గనపరిచే విధంగా మనం చేస్తామో, అప్పుడు రావాల్సినవి వస్తాయి. అది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఆయన పేర్లు అవన్నీ చేశారో, ఆయనేం చేస్తారంటే అప్పుడు ఆహ్, ఇది ఇంకొక మర్మము. ఏంటిదంటే, ఎట్లా అయితే యెహోవా దేవుడు తన యొక్క భాగాన్ని, ఆయన యొక్క ఊపిరిని ఎట్లా అయితే మానవునిలో పెట్టారో, మానవునికి ఆయన ఒక సాటి అయిన సహాయాన్నిచ్చేటప్పుడు కూడా ఆయనేం జేస్తారంటే, ఆయనలో ఒక భాగాన్ని, ఆయనలో ఒక భాగాన్ని తీసి ఒక స్త్రీని, ఒక నారిని ఆయన సృష్టిస్తారు. ఎందుకంటే నా నేను బాగా నమ్ముతున్నదేంటిదంటే, ఒకవేళ ఆ సృష్టి గనక ఆ విధంగా చేసుంటే ఆ యొక్క అటాచ్‌మెంట్ ఉండేది కాదేమో అనుకుంటా. ఎందుకంటే ఆదాము యొక్క మాటలను బట్టి మనకర్థమైందంటే 23 వచనం చూడండి. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము. నా, నా అనేది వచ్చింది ఆదాముకి. ఎందుకు? తన శరీరంలో ఒక భాగం గాబట్టి.
అన్ని పక్షులకి, అన్ని జంతువులకితో ఉన్నాడు ఇంతకాలము. ఎప్పుడైనా అన్నాడా? నా అని అన్నాడా ఆదాము? అనలేదు. కానీ ఎప్పుడైతే తన ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అందుకే ఆ యొక్క బలమైన బంధము, ఆ యొక్క విడనాడని బంధము కలిగించాలని దేవుడు ఎంతగానో ఆలోచించి అవ్వను చేసినప్పుడు, ఆ యొక్క మానవుడు ఒక నరునిలో నుంచి ఒక నారిని చేసినప్పుడు ఆయనలో ఒక భాగాన్నిచ్చారు. సృష్టి గూడా చూడండి. వివాహమైన తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు వారి భాగంగా పిల్లలు పుడతారు. కాబట్టి ముందు నుంచి గూడా ఆయన సృష్టి అలాగే నిర్మించారు. ఆయనలో ఒక భాగము ఊపిరి మానవునికి, నరునిలో ఒక భాగము ద్వారా ఒక నారిని, ఆ యొక్క నరుడు, నారి కలిసినప్పుడు, ఏకమైనప్పుడు, ఏక శరీరమైనప్పుడు వారికి పిల్లలు. వారి శరీరంలో వాళ్ళు భాగంగా, వాళ్ళ డీఎన్ఏ వస్తదందుకే. అది ఎందుకు దేవుడు అలాంటి సృష్టి ఆయన ఎందుకు చేశారంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందేంటంటే, ఆ యొక్క నా అనే భావం రావాలి. ప్రతి ఒక్కళ్ళకి గూడా నా, నా దేవుడు, నా సృష్టికర్త. ఎట్లయితే నా తండ్రి, నా తల్లి, నా దేవుడు. ఆ నా అనేది మనము హృదయాలలో ఎప్పుడైతే నాటుకుంటదో, మనము అనుకున్నప్పుడు మనం చేసేదానికన్నా ఒక అడుగు ఎక్కువ చేస్తాం. అందుకే గదా! తల్లిదండ్రులు అర్ధరాత్రులు పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని పెంచటం అంత తేలికేం కాదు. 9 మాసాలు మోసి అంత ప్రసవ వేదంతో పిల్లల్ని తల్లి కంటుండొచ్చు. కానీ ఆ యొక్క భార్యను, పిల్లల్ని పెంచడానికి భర్త గూడా ఎంతగానో శ్రమ పడతారు. రాత్రి పగలనక పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఏడవగానే ఎత్తుకోవటము, ఆకలేయగానే వాళ్ళకి తల్లిదండ్రులకి తిండి లేకపోయినా వారు ఫస్ట్ పిల్లలకిచ్చి మిగిలిందేమన్నా ఉంటే వాళ్ళు తినే పరిస్థితి అనేకమైన తల్లిదండ్రులున్నారు. ఎందుకు తెలుసా? అది నా అనే ఉద్దేశంతో. కానీ అదే నా అనే ఉద్దేశము నాకనిపిస్తది. దేవుడు అంత పవిత్రంగా, అంత గట్టి బంధము ఉండాలని ఆయన సృష్టించారు. కానీ మనము ఈ లోకంలో చూసుకుంటే, మనం రివర్స్‌లో చూసుకుంటే పిల్లలు మరి వారి తల్లిదండ్రుల పట్ల నా తల్లిదండ్రులు అని వారెప్పుడన్నా అనుకుంటున్నారా? లేకుంటే తల్లిదండ్రులు నా దేవుడు, నా నన్ను సృష్టించిన దేవుడు అని ఎంతమంది తలుచుకుంటారు? ఎందుకంటే లోకంలో ఈ చాలా రొటీన్ అయిపోతది. ఎట్లా అంటే లేవటము, చేయటము అంతేగాని ఒక నిమిషము ఉంచి దేవుడు మనకి చేసిన విధానం గాని, తల్లిదండ్రులు మనకి చేసిన విధానం గాని, అది మనం ఎప్పుడు కూడా ఆలోచించము. కానీ దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశ్యం అట్లా లేదు. ఆయన ఉద్దేశ్యం ఎప్పుడు గూడా నా యొక్క ఊపిరి నేనిచ్చాను. ఆదాముకు నారిని చేసినప్పుడు తన యొక్క శరీరంలోంచి తన ఎముకలతో నేను చేశాను. పిల్లల్ని గూడా వారి ద్వారానే పిల్లల్లోను ఇస్తున్నాను. ఎన్నో జనరేషన్స్ అదే పద్ధతి ద్వారా ఆ యొక్క ప్రసవం ద్వారానే భార్యాభర్తల ద్వారానే పిల్లలు కలుగుతారు. ఆ యొక్క సృష్టి మర్మాన్ని ఎవ్వరు గూడా మార్చలేరు. మనం ఎంతైనా సైన్స్ డెవలప్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు గానీ, ఆ యొక్క మర్మం అనేది ఆహ్, హ్మ్, దేవుడు సంకల్పించింది అది మారేది కాదు. కానీ ఇంత పవిత్రమైన అందుకే ఆయన ఇంత గొప్ప బంధంతో పాటు మనం ఆఖరికి 25వ వచనంలో పోయినసారి నేను టచ్ చేశాను. అదేంటిదంటే, వారు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక అమాయకత్వాన్నిచ్చారు. ఒక పవిత్రతను, ఒక శ్రేష్టతను. ఆ పవిత్రత ఎక్కడి నుంచొచ్చింది? దేవుని దగ్గర నుంచొచ్చింది. ఆయన పవిత్రత మానవులకిచ్చారు. కాబట్టి సృష్టిలో ఏమి తప్పు లేదు. ఈరోజు మనము ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామంటే దేవుడి సృష్టి కాదు కారణం. దేవుడు కాదు కారణం. ఆయన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. జ్ఞానమిచ్చారు. సరిహద్దులిచ్చారు.
బాధ్యతలిచ్చారు. ఇవ్వనిదంటూ ఏమి లేదు. కానీ మానవులు ఆయనిచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు? లేకుంటే వారికిచ్చిన బాధ్యతను వారు ఎలాగ నిర్వహిస్తున్నారు? వారికిచ్చిన ఆ యొక్క బాధ్యతను ఎలాంటి హృదయంతో చేస్తున్నారు? ఇది ప్రతి ఒక్కటి గూడా మనము పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. అంత గొప్ప దేవుని మర్మాన్ని, అంత ఇచ్చిన అంత గొప్ప ఆ యొక్క బాధ్యతని మనము ఏ విధంగా చేస్తున్నాం? మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గూడా వారి పరిస్థితి తెలిసిందే. కానీ ఆ యొక్క ఇన్ బిట్వీన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ యొక్క సీజన్‌లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన పని దేవునికి అంగీకారంగా ఉండేటట్లు ఆయన ఘనపరిచే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా మనము చేస్తున్నామా? లేదా? అనేది మనము పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని గూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తుందంటే పరీక్షించుకోమని చెప్తున్నారు. అది నిజంగా ఈ 2 విషయాలు గూడా అంటే ఆ యొక్క నా అనే ఆహ్, అంటే సొంతం జేసుకోవటం. సొంతం చేసుకున్నప్పుడు మనము చేయటం చాలా తేలిక. తల్లిదండ్రులకి అందుకే ఏమో చాలా తేలిక. నిద్ర లేకుండా ఎంత కాలం ఎన్ని దినాలైనా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నా అనుకుంటున్నారు గాబట్టి. కాబట్టి ఈరోజు మనకి 2 ఛాలెంజెస్ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నారు. ఒకటి ఏంటిదంటే, మీకు ఇచ్చిన ఆ యొక్క ప్రముఖమైన బాధ్యత అది నెరవేర్పులోనికి రాకముందు ఆయన వాగ్దానం ఇచ్చినప్పటి నుంచి అది నెరవేర్పులోనికి వచ్చే ఆ యొక్క మధ్య సమయంలో మనము ఆయనిచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్నామా? ఇది ఒక ప్రశ్నైతే. రెండోది, మరి దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క దేవుని యొక్క భాగము లేకుంటే నారి ఆహ్, నరునిలో ఉంచిన భాగము. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు మ లో ఒక భాగము. ఇది మనము హృదయంలో ఉంచుకొని మనము ఎలాగు నా దేవుడిని మనం తలుచుకుంటున్నామా? దేవుడిచ్చిన తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క నా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆశీర్వాదంను మనం తలుచుకుంటున్నామా? దేవుడికివ్వాల్సిన ఘనత మనము ఆయనకిస్తున్నామా? ఆయనకిచ్చే ప్రాధాన్యత ఆయనకిస్తున్నామా? ఆఫ్టర్ ఆల్ ఆయనకిచ్చిన ఊపిరి బట్టే గదా మనమున్నది. అది లేనిదే మనకి జీవితమే లేదు. కానీ ఆ యొక్క ఊపిరి మన యొక్క జీవాన్ని మనము చాలా క్యాజువల్‌గా, చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎంతసేపు లోక విషయాలే తప్ప, ఒక్క క్షణము వెనక కూర్చొని దేవుని సన్నిధిలో ఉండి, ఆయన చేసిన మేలులను లెక్కించుకోవటం మనకి రావట్లేదు. కానీ ప్రముఖంగా మనము నేర్చుకోవాల్సిందేంటంటే, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును లెక్కించుకోవటము, ఆయన ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వహించటము, అది ఎప్పుడైతే నెరవేర్పులోనికొస్తదో, అది రాకముందే ఆయన ఎట్లాగో ఇస్తారు గాబట్టి, దాన్ని గురించి మనము ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించటము, సంతోషంగా జీవించటము. ఎందుకంటే, ఆయన మనల్ని మధ్యలో ఏమి వదలరు. ఆయనేమి మానవుడు కాదు గదా! ఒక వాగ్దానం ఇచ్చి 10 సార్లు ఆ మాట మార్చటానికి. ఆయన దేవుడు, సృష్టికర్త, మనల్ని ప్రేమించే వ్యక్తి, మన గురించి ఆలోచించే వ్యక్తి. మనము మనకి తెలియని సమస్యలు గూడా ఆయన ముందుగానే ఆలోచించే గొప్ప దేవుడు మనకున్నారు. మరి అలాంటి దేవుణ్ణి మనము ప్రతి ఒక్కళ్ళం గూడా నా అని ఈరోజు, ఈ సమయంలో మనమందరం వాగ్దానం జేసుకోవాలి. నా దేవుడు, నా తండ్రి, నా సృష్టికర్త, నా ప్రేమామయుడు అని ఎప్పుడైతే మనము ఆయన యందు అతిశయపడతామో, ఆనందపడతామో, అది ఆ రోజు మనకి ఆశీర్వాదం. ఎందుకంటే వి ఆర్ గోయింగ్ టు ద రూట్స్. మనము ఆ యొక్క సృష్టి యొక్క పునాదిలోనికెళ్తున్నాం మనం.
కాబట్టి ఈ యొక్క సాయం సమయంలో, ఉదయకాల సమయంలో అందరికి గూడా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఇవన్నీ నాకు చెప్పినప్పుడు దానిలోని మర్మం తెలుసుకున్నప్పుడు అనిపిచ్చింది. ఎంత గొప్ప మర్మాన్ని మనము ఎంత చేతులారా మనము ఎంత నాశనం చేసుకుంటాము. ఆ యొక్క సమయాన్ని మనము ఎంతగా వృధా చేసుకుంటాము. నెగెటివ్ థాట్స్‌తో అయ్యుండొచ్చు. లేకుంటే నేనెప్పుడు ఇట్లనే ఉంటాను. నాకెప్పుడు ఆశీర్వాదం రాదు. ఆయనెప్పుడు నా ప్రార్థనకి జవాబివ్వరు అని ఇలాంటి యాటిట్యూడ్‌తోనే ఉంటాం కానీ, ఆయన దేవుడు నా సృష్టికర్త, నా తండ్రి నాకు కాక ఇంకెవరికిస్తారు అని ధైర్యంగా మీరు ఎప్పుడైతే మన యొక్క యాటిట్యూడ్ మనం ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో, ఆ రోజు మనము అది ఆయన చిత్తము ఎలాంటిదైనా మనకు అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నా గూడా మనం ఆనందించగలుగుతాం. అది ఆ సృష్టిలోని మర్మము. ఎందుకంటే హి నోస్ బెటర్. ఆయనకి మనకన్నా మనకి ఎప్పుడివ్వాలి, ఏమివ్వాలి అని ఆయనకి తెలిసినంతగా మనకి తెలీదు. అందుకే అనిపిచ్చింది. మొన్న మైకేల్ గారి సాక్ష్యం గూడా మనకి ఎట్లా అంటే ఆయనకు గూడా ఇన్ బిట్వీన్ స్టేజ్ ఆయనకి వాగ్దానం దేవుని వాగ్దానం ఉండే. కానీ ఆ యొక్క మధ్యలో గూడా లైక్ హి అంటే కొన్ని నెలలు హ్మ్, ఆహ్, 1, 2 నెలలు మధ్య హి హాడ్ దట్ పీరియడ్. ఎందుకంటే నాకు ఉద్యోగమొస్తదా? నా పిల్లలెట్లా ఉంటారు? అని ఆ యొక్క టెన్షన్‌లో ఉన్నారాయన. కానీ ఆ యొక్క వాగ్దానము దీని మధ్య ఎప్పుడైతే మనము ఓపికగా ఆయన మీద నమ్మకంతో ఉండగలుగుతామో ఆయన వాగ్దానము నెరవేర్చుకున్నప్పుడు మనం వెనక్కి చూసుకొని అనాలి. దిస్ వాస్ గాడ్స్ ప్లాన్ ఆల్ అలాంగ్. ఇది దేవుని చిత్తము. ఆయన చిత్తంలో ఇదుంది. ఎప్పుడో ఆయన నా గురించి ఇది ఏర్పాటు చేసి ఉంచారు. అని కొన్నిసార్లు వెనక్కి చూసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తది. మనం అనుకున్న దానికి రెండిట్లుగా కన్నా ఎక్కువే ఇస్తారు దేవుడు. రెండింతలుగానే ఆశీర్వాదం ఉంటది ఆయనదెప్పుడైనా. కాబట్టి ఆయన ఆశీర్వాదము వచ్చే వరకు సణుగుకోకుండా లేకుంటే ఆ యొక్క ఆహ్, ఆ యొక్క అంటే కోపంతో పనులు చేయకుండా ఆయనిచ్చిన ప్రతి ఒక్క బాధ్యతను ప్రేమపూర్వకంగా నా అనుకుని చేయండి. నా తండ్రి నాకిచ్చిన బాధ్యత ఇది అని అనుకుని మీరు అడుగు ముందుకు వేయండి. దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కృప నెరవేర్పులోనికొచ్చినప్పుడు మీరు ఆనందించటం కాకుండా ఈ మధ్య జరిగే ఈ యొక్క కాలంలో గూడా మీరు కృతజ్ఞత కలిగి సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! కరుణ కరుణామయుడా, నా దేవా, నా రక్షక. నాయనా మీరు ఈ యొక్క సృష్టి ద్వారా తండ్రి, మానవుల పట్ల మీకున్న అపారమైన ప్రేమ తండ్రి ప్రతి వాక్యంలోను, ప్రతి ఒక్క పదములోను నాయనా అది మీరు చూపిస్తానే ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా! మీరు ఆ యొక్క వాక్యంలోని దేవుని యొక్క ఉద్దేశము మీరు మాకు నేర్పిస్తుంటే తండ్రి, దీనికి మేము అర్హులము కాదు. ఎంతో నాయనా మీ యొక్క పాద సన్నిధిలో తండ్రి, నా తండ్రి సన్నిధిలో ఆయన యొక్క కృపను తలుచుకుంటూ, ఆయన యొక్క మేలును తలుచుకుంటూ నాయనా మేము మీ సన్నిధికి రావాల్సింది పోయి తండ్రి, మా యొక్క స్వార్థమైన తలంపులతో నాయన మేము మీకు దూరంగా అయిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈ దినమున నాయన మరి ఆ యొక్క మా యొక్ ఏ మా యొక్క తలంపులు మీరు మాకు బయలుపరిచారు. మీ యొక్క ఉద్దేశాలు మీరు మాకు బయలుపరిచారు. కాబట్టి నాయన మా యొక్క తలంపులకు మా యొక్క లోకరీత్యా ఈ యొక్క ఆశలకు మమ్మల్ని దూరంగా చేసి తండ్రి, మీ యొక్క తలంపులు హ్మ్, హ్మ్, నా తండ్రి యొక్క తలంపులు మేము నాయన హృదయపూర్వకంగా తండ్రి మేము స్వీకరించగలుగుటకు మాకు హృదయాలను అనుగ్రహించండి.
మా యొక్క హృదయాలను తాకండి తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. మీరిచ్చిన బాధ్యతలను నాయన మేము నిర్వహించుటకు మీ యొక్క కృప మీరు మాకు అనుగ్రహించండి. ఆ యొక్క బాధ్యత నాయన ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమపూర్వకంగా మీ యొక్క నామము ఘనపరిచే విధంగా నాయన మేము చేయుటకు, మీరిచ్చిన పరలోక జ్ఞానమును మేము వాడుకొనుటకు నాయన మీ యొక్క కృప అనుగ్రహించండి. ఆ యొక్క విచక్షణ జ్ఞానము మీరు మాకు అనుగ్రహించారు. కానీ నాయన అది మా యొక్క తలంపులను, మా యొక్క చేతల్లోను నాయన మేము చూపించగలుగుటకు మీ యొక్క కృప మీరు మాకు అనుగ్రహించండి నా దేవా. దేవా, మీరు బోధించిన ఈ యొక్క గొప్ప మర్మాలను బట్టి మీకు మరొకసారి మీ పాదాల చెంత చేరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. నాయనా, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీకే ఘనత, మహిమ, ప్రభావం నాయన. యేసుక్రీస్తు ప్రభువా, మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని గణపరచు విధంగా నాయన మేము కార్యములు చేయుటకు దేవుని యొక్క ప్రణాళిక యెహోవా దేవా, మీరు మాకిచ్చిన ఈ యొక్క బాధ్యతలను నాయన మేము నిర్వహించగలుగుటకు తండ్రి మీరే మాకు సహాయం చేయండి. మీ యొక్క పాదాల చెంత నాయన మా యొక్క జీవితాలను సమర్పించుకొంచున్నాము. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి యొక్క కుటుంబాలను నాయన మీకు సమర్పించుకొంచున్నాను. వారిని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని మలచండి నాయన. మిమ్మల్ని గ్రహించుటకు మాకు హృదయాన్ని అనుగ్రహించండి నాయన. ఈ యొక్క సమయము బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొంచు నా ప్రభువా. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. God bless you all.